గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండపై నిన్న సాయంత్రం 6 గంటలు దాటాక మంటలు ఎగిసిపడ్డాయి. ఈదురుగాలులు తోడవడంతో పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న నగరపాలక కమిషనర్ అలీం బాషా, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో వీలున్నంత వరకు ఆర్పేసి పరిసర ప్రాంతాలకు విస్తరించకుండా అక్కడే ఉండి పరిస్థితిని పరిశీలించారు. గతంలోనూ ఉండవల్లి కొండకు నిప్పంటుకుని తగలబడిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది. కొండను ఆనుకుని ఒకవైపు ఉండవల్లి, మరోవైపు పెనుమాక గ్రామాలు ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉండవల్లి కొండల్లో అగ్గిరాజుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు రాత్రి గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ లో నిర్వహించారు. మంటలను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, కాలనీలు జనావాసాల వైపు విస్తరించకుండా చేసినట్లు అధికారులు వెల్లడించారు. చర్చి దగ్గరలోకి మంటలు వ్యాపించగా వెంటనే అరికట్టినట్లు వివరించారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేశారు. దీంతో పాటు ముందస్తు జాగ్రత్తగా ఉండవల్లి సమీపంలోని కుమ్మరిగుంట చెరువు వద్ద 2 అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్, అధికారులు సీఎంకు వివరించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఉండవల్లి కొండకు జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఉండవల్లి కొండ ప్రాంతంలో నిన్న రాత్రి మంటలు బలంగా వీచిన నేపథ్యం ఉంది. స్థానికులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. వెంటనే స్థానికులు ఏదైతే మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని కూడా అధికారులకి తెలియజేయటంతో అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారు. ఉండవల్లి కొండల్లో అగ్గిరాజుకున్న ఘటనపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను కూడా ఆదేశించడం జరిగింది. అగ్నిమాపక కేంద్రాలు వెంటనే అక్కడికి పంపాలంటూ కూడా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడటం జరిగింది. అంటే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయనే చెప్పొచ్చు. ఎందుకు ఆ మంటలు అక్కడ చెలరేగాయనే దాని మీద కూడా పోలీసులు కూడా ఆరా తీస్తున్న సందర్భం అయితే ఉంది. సాయంత్రం అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ అదేదైతే స్థానికులు చెప్పిన ప్రాంతానికి కూడా అధికారులు అగ్నిమాపక ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసే చర్యలు అయితే ప్రారంభించారు. అక్కడ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో అక్కడ జనావాసాల వైపు కూడా మంటలు విస్తరించకుండా కూడా దాన్ని అదుపు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఉండవల్లి ప్రాంత కొండల్లో అగ్ని ఏదైతే అంటుకుందో ఆ ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పైపుల ద్వారా కూడా వాటర్ ని అక్కడికి పంపించి ఆ మంటలు ఆరిపోయే పరిస్థితి కూడా అక్కడ ఉన్న నేపథ్యం ఉంది. అక్కడ ఒక చర్చి ఉంది. ఆ చర్చి దగ్గరలో మంటలు వచ్చాయని అక్కడ చెప్తున్న నేపథ్యం ఉంది. ఆ మంటలు దగ్గరలో ఉన్న చర్చి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ మంటలు ఆర్పిన పరిస్థితి. కొండ దిగువ భాగం ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. అంటే ఆ ప్రాంతం వరకు కట్టడి చేసి ఇంకా ఫర్దర్ గా ఆ మంటలు వ్యాపించకుండా కూడా అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో అక్కడ ప్రమాదం ఏమీ జరగలేదు. అక్కడ ఉండవల్లి సమీపంలో అక్కడ కుమ్మరిగుంట చెరువు వద్ద 2 ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉంచి ఆ ఫైర్ ఇంజిన్లకి ఏదైతే ఫైర్ సేఫ్టీ వాహనాలు చేరుకోగలిగిన ప్రాంతాల వరకు వెళ్లి అక్కడైతే పైపుల సహాయంతో ఈ మంటలైతే ఆర్పడం జరిగింది. వీళ్లకు సమీపంలో మంటలు లేవని అగ్నిమాపక సిబ్బంది చెప్పడం జరిగింది. మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు తెప్పించి మంటలను పూర్తిగా ఆర్పాలంటూ కూడా ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన ఏమంటే అగ్నిమాపక సిబ్బందికి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో అక్కడి నుంచి మరికొన్ని ఫైర్ ఇంజిన్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి తీసుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ మంటలు పూర్తిగా ఆర్పేంత వరకు కూడా అగ్నిమాపక వాహనాలు అక్కడే ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. స్థానిక ప్రజలు ఆందోళన చెందకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలి, మంటలు ఎటువైపు వ్యాపిస్తున్నాయి అనేది కూడా తెలియజేసి అగ్నిమాపక సిబ్బందికి సూచనలు చేసిన నేపథ్యంలో మంటలు
ఎక్కువ వ్యాపించకుండా తగు చర్యలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికైతే మంటలు అయితే అదుపులో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. ఆంధ్రప్రదేశ్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ